ఈ ఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్ గురించి మాట్లాడుతున్నారు కొంతమంది, ముఖ్యంగా అపోజిషన్ కౌన్సిల్ అపోజిషన్ లీడర్ బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు. అయ్యా ఫింగర్స్ వేలుముద్ర వేసేసారు, డబ్బులు తీసేస్తున్నారు ఈ గవర్నమెంట్ టైంలో. ఎవరు అని అంటే కింద నుండే ఫీల్డ్ అసిస్టెంట్లు అని. ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ నువ్వు వేసిన వాళ్ళేనయ్యా ఈ జిల్లాలో. 175% నువ్వు వేసినటువంటి వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్. ఆ వేలుముద్ర వేసుకొని తీసుకునే రోజులు పాత రోజులు, మీ రోజులు అవి. ఇప్పుడు వేలుముద్రకి వచ్చేది లేదు. ఇక్కడ ఎవరైతే ఫీల్డ్లోకి వెళ్తున్నారో వాళ్ళని బుక్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్కో బ్యాంక్కో చెక్ వచ్చేస్తుంది. అందుకే ఇప్పుడు వేలుముద్ర అనేది లేదు. మీరు ఆ పాత వాసనలతో పాత పద్ధతిలో ఇంకా ఆ విధంగా ఉందని అనుకుంటున్నారు. ఆ విధంగా లేదు. అందుకోసం ఏంటంటే ఏదైనా మాట్లాడేటప్పుడు అవాకులు చెవాకులు మాట్లాడేటప్పుడు సత్యనారాయణ గారు మీరు ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు, ఊకదంపుడు దబాయింపులు చేసుకుంటూ మరి ప్రభుత్వం మీద నిందలేయాలని ప్రయత్నమే తప్ప వేలుముద్ర సిస్టమ్ పోయి 2 years అయింది. బొత్స సత్యనారాయణ గారు మాట్లాడే మాటకి ఏమీ అర్థం ఉండదు, పర్థం ఉండదు. ఏదో ఒకటి మాట్లాడాలి, నింద పడేయాల. బట్ట కాల్చి మన ముఖం మీద పడిస్తే తుడుచుకోవాల్సిన పని మనకు ఉంటుంది. అదే అలవాటు తప్ప అభివృద్ధి సంక్షేమంలో ఎప్పుడూ దృష్టి పెట్టకుండా. వాళ్ళే తోటపల్లికి గత 5 సంవత్సరాల్లో చీపురుపల్లికి ఎమ్మెల్యేగా ఉన్నారు, మినిస్టర్గా ఉన్నారు. 5 ఏళ్ళలో ఒక్కసారైనా సిల్ట్ క్లియరెన్స్ చేయించుంటే, జంగిల్ క్లియరెన్స్ చేయించుంటే ఈరోజు ఇంత బాధపడక్కర్లేదు కదా. ఈ విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ గారు అపోజిషన్ లీడర్ వరకు వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చేశారు, 20 ఏళ్ళు మంత్రి చేశారు, 15 ఏళ్ళు. నేను ఉన్నప్పటి నుంచి నాకు తెలిసినంత వరకు 24 జిల్లాలు ఉండేటప్పుడు 2 స్టేట్లలో విజయనగరం కిందనే ఉంది. మరి ఈ జిల్లాలో పుట్టి ఈ జిల్లాలో 15 ఏళ్ళు మంత్రి చేసి పిసిసి అధ్యక్షుడు చేశావు. 13 జిల్లాల్లో ఈ జిల్లా కిందనే ఉంది. ఇప్పుడు 25 జిల్లాలైనా విజయనగరం జిల్లా కింద నుంచే లెక్క పెడుతున్నాం. దీనికి ఎందుకు ఈ గతి పట్టింది? ఈ 15 ఏళ్ళలో మంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా మీరు ఏం చేశారు చెప్పండి? ఓ ప్రాజెక్టుకు ఒక 500 కోట్లు తెచ్చారా? లేదో పరిశ్రమ ఏదైనా తెచ్చారా? ఈ జిల్లాలో ఏం తెచ్చారు మీరు? ఓ తారక రామ తీర్థ ఎందుకు పూర్తి చేయడానికి 10 రూపాయలు అక్కడి నుంచి తేలేకపోయావు నువ్వు? మీకు మాట్లాడే హక్కు లేదు ఈ జిల్లాలో.